శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్యవిహితాం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తాయ స్త్రీపురుషాన్ సంపూజితావస్సురైర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరాశ్రేయసే. శ్రీ గురుభ్యో నమః. ఈ శ్లోకము ఆదికవి నన్నయ్య గారు రచించినటువంటి తెలుగులో ఆది కావ్యమైన మహాభారతంలోని ఆది పర్వంలోని మొట్టమొదటి శ్లోకం. ఇది శ్రీకారంతో ప్రారంభమైంది. ఈ శ్లోకం గురించి మనం తర్వాత చూద్దాం. ముందుగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు సిలబస్లో మొట్టమొదటి పాఠంగా మనకి శకుంతలోపాఖ్యానం అనే పాఠ్యాంశాన్ని నన్నయ్య గారు రచించినటువంటి దాన్ని సిలబస్లో ఇవ్వటం జరిగింది. ఈ పాఠ్యాంశం గురించి వివరంగా తెలుసుకునే ముందు మనం తెలుగు సాహిత్యం గురించి కొంచెం పరిచయాత్మకంగానైనా చెప్పుకోవాలి. నేను కొన్ని అంశాలు చెప్తాను. ప్రజలను రంజింపజేసే వాటిని మనం కళలు అంటాం. ఈ కళలు చతుషష్ఠి కళలు అంటాం. అంటే 64 కళలు ఉంటాయి. ఈ 64 కళలలో 5 అత్యంత ప్రధానమైనటువంటి కళలు, వాటిని మనం లలిత కళలు అంటాం. ఇంగ్లీష్లో అయితే ఫైన్ ఆర్ట్స్ అంటాం. అవేంటి అంటే 1 సంగీతం, 2 సాహిత్యం, 3 నాట్యం, 4 శిల్పం, 5 చిత్రలేఖనం. అంటే 64 కళలలో అత్యంత జనరంజకమైనవి, అందరి హృదయాలను ఆనందింపచేసే కళలు ఈ 5 అని చెప్పుకోవచ్చు. వీటిలో అత్యంత ప్రధానమైనది సంగీతం. భాష వచ్చినా రాకున్నా కూడా అందరినీ ఆనందింపచేసేది సంగీతం. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి అంటాం. శిశువైనా పశువైనా పామైనా సరే సంగీతానికి పరవశించాల్సిందే. ఇక తర్వాత ఎక్కువ జనరంజకమైనది ఏది అంటే సాహిత్యం. దీని గురించి చూద్దాం. ఇక 3వది నాట్యం. ఈ నాట్యంలో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. 4వది శిల్పం, 5వది చిత్రలేఖనం. ఇవి అత్యంత ప్రధానమైనటువంటి కళలు. దీంట్లో 2వదైనటువంటి సాహిత్యం గురించి చూద్దాం. సంగీతం ఎక్కువ ఆనందింపజేసేదైతే సాహిత్యం ఆనందంతో పాటు ఆలోచింపచేసేది కూడా. తెలుగులోనే కాదు, ఎక్కడైనా సరే సాహిత్యం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లిఖిత సాహిత్యం, 2వది అలిఖిత సాహిత్యం. అలిఖిత సాహిత్యం అంటే గ్రంథస్థం కాని సాహిత్యం అంటాం. దీన్నే మనం మౌఖిక సాహిత్యం అని కూడా అంటాం. అంటే ఇంకా ఇది గ్రంథస్థం లిఖింపబడలేదు అని అర్థం. అంటే మౌఖికంగానే ఒకరు పాడుతుంటే చెప్తుంటే విని మరొకరు గ్రహించి తద్వారా మళ్ళీ వేరొకరికి అందించబడితే దాన్ని మౌఖిక సాహిత్యం అని అంటాం. ఇక 2వది లిఖిత సాహిత్యం, అంటే రచింపబడినటువంటి సాహిత్యం అన్నమాట. ఇది గ్రంథస్థం చేయబడినటువంటి సాహిత్యంగా చెప్పుకోవచ్చు. వాంగ్మయం అంటే మొత్తం వాగ్రూపంలో ఉన్నదాన్ని మొత్తాన్ని మనం వాంగ్మయం అంటే దాంట్లో సమాజ హితాన్ని కోరి చెప్పబడిన దాన్ని సాహిత్యం అంటాం. కాబట్టి వాంగ్మయంలో సాహిత్యం అనేది ఒక భాగం. సమాజ హితాన్ని కోరేదాన్ని సాహిత్యంగా చెప్పుకోవచ్చు. ఈ సాహిత్యం అనేది లిఖిత అలిఖిత అని 2 రకాలుగా ఉంటాయి. అలిఖిత సాహిత్యాన్ని మనం మౌఖిక సాహిత్యం అని కూడా అంటాం. ఇక లిఖిత సాహిత్యం విషయానికి వచ్చినట్లయితే ఇది తెలుగు సాహిత్యాన్ని తీసుకున్నట్లయితే తెలుగులో సాహిత్యం గురించి చెప్పుకోవాల్సి వస్తే తెలుగులో ఏ ఏ కవులు ఉన్నారు, ఎలాంటి రచనలు చేశారు, వాళ్ళ యొక్క కవిత్వ వైశిష్ట్యం ఏంటి, ఈ సాహిత్యం సమాజానికి ఎంతవరకు తోడ్పడింది అనే అంశాలను మనం సాహిత్యంలో చర్చిస్తాం.
ఇక తెలుగు గురించి చెప్పుకోవాల్సి వస్తే సాహిత్యంతో పాటుగా మనం తెలుగు భాష గురించి కూడా చెప్పుకోవాలి. భాష అంటే తెలుగు భాష చరిత్ర, ఎప్పుడు పుట్టింది, ఎలా పరిణామం చెందింది అనే అంశం, తెలుగు భాష నిర్మాణం, ప్రస్తుతం తెలుగు భాష యొక్క స్వరూపం ఏంటి, స్వభావం ఏంటి, దాని నిర్మాణం ఏంటి అనే అంశాలని మనం వ్యాకరణ రూపంలోనూ భాషా నిర్మాణం రూపంలోనూ మనం నేర్చుకుంటూ ఉన్నాం అన్నమాట. అలా తెలుగు గురించి నేర్చుకోవాల్సి వస్తే తెలుగు భాష గురించి, తెలుగు సాహిత్యం గురించి తెలుసుకోవాలి. అయితే భాష గురించి తర్వాత చూద్దాం. ముందుగా తెలుగు సాహిత్యం గురించి చూద్దాం. సాహిత్యం అనగానే సమాజ హితాన్ని చేకూర్చేదని చెప్పారు. ఓకే, తెలుగు భాష మనకి చాలామంది అనుకున్నట్లు సంస్కృత భాష నుంచి పుట్టింది కాదు, ఇది ద్రావిడ భాష నుంచి పుట్టింది అని మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇక తెలుగు సాహిత్యంలో ఉన్న కవులు ఎవరెవరు అనేది మనం ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయవలసి వస్తే మనం తెలుగు సాహిత్యాన్ని ప్రధానంగా 2 దశలుగా చెప్పుకోవచ్చు. దాంట్లో మొట్టమొదటిది ప్రాచీన తెలుగు సాహిత్యం అని చెప్పుకుంటే, రెండవది ఆధునిక సాహిత్యంగా చెప్పుకోవచ్చు. సుమారుగా మనం నన్నయ్య యుగం కన్నా ముందు ఉన్న సాహిత్యం, ఈ ప్రాచీన సాహిత్యాన్ని కూడా మనం కొన్ని దశలుగా చెప్పుకోవాలి. దాంట్లో మొట్టమొదటిది ప్రాంగణన్న యుగం అని చెప్పుకుంటాం. దీన్ని మనం కొన్ని యుగాలుగా చెప్పుకుంటాం అన్నమాట. నన్నయ్యకి పూర్వం అంటే 11వ శతాబ్దానికి పూర్వం ఉన్నటువంటి తెలుగు సాహిత్యాన్ని మొత్తం మనం ప్రాంగణన్న యుగంగా చెప్పుకుంటాం. రెండవది నన్నయ్య యుగం, అంటే ఇది సుమారుగా 11వ శతాబ్దం. మూడవది శివకవి యుగం, సుమారుగా 12వ శతాబ్దం. అంత కరెక్ట్గా చెప్పట్లేదు, నేను సుమారుగా చెప్తున్నాను. నాలుగవది తిక్కన యుగం, ఇది 13వ శతాబ్దం సుమారుగా. ఐదవది ఎర్రన యుగం, ఇది 14వ శతాబ్దం. తర్వాతది శ్రీనాథ యుగం, ఇది 15వ శతాబ్దం. తర్వాతది ప్రబంధ యుగం, ఇది 16వ శతాబ్దం. ఇక 17, 18 శతాబ్దాల కాలంలో వచ్చిన సాహిత్యాన్ని మనం దక్షిణాంధ్ర యుగంగా చెప్పుకుంటాం. అంటే సుమారు నన్నయ్యకు పూర్వం దగ్గర నుంచి మొదలు పెడితే 18వ శతాబ్దం ప్రారంభంలో వరకు కూడా ఉన్నటువంటి సాహిత్యాన్ని మనం ప్రాచీన సాహిత్యంగా చెప్పుకోవచ్చు. అప్పట్లో తాటి ఆకుల మీద రాయడమే అలవాటుగా ఉండేది. అప్పటికి ఇంకా కాగితాలు, కలాలు ఇంకా రాలేదు. ఈ 18వ శతాబ్దం ప్రారంభం వరకు ఉన్నటువంటి ఈ సాహిత్యాన్ని మనం ప్రాచీన తెలుగు సాహిత్యంగా చెప్పుకోవచ్చు. ఇక రెండవ దశని తెలుగులో ప్రాచీన సాహిత్యం తర్వాత మనం 18వ శతాబ్దం చివరి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సాహిత్యాన్ని మొత్తాన్ని కూడా మనం ఆధునిక కవిత్వంగా చెప్పుకుంటాం. ఈ ఆధునిక కవిత్వంలో కూడా చాలా రకాలుగా మనం ఈ కవిత్వాన్ని చెప్పుకోవచ్చు, కవిత్వ వికాసాన్ని. దాంట్లో మొట్టమొదట ఆధునిక కాలంలో వచ్చినటువంటి సాహిత్యాన్ని జాతీయోద్యమ కవిత్వం అంటాం. తర్వాత వచ్చింది సంఘ సంస్కరణ కవిత్వం, తర్వాత భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, నవ్య సంప్రదాయ కవిత్వం, అనుభూతి కవిత్వం, విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం, పైగంబర కవిత్వం, చేతనావర్త కవిత్వం, దళిత కవిత్వం, స్త్రీవాద కవిత్వం, మైనారిటీ కవిత్వం, ప్రాంతీయవాద కవిత్వం, బీసీవాద కవిత్వం, అస్తిత్వవాద కవిత్వం, ఇలా అనేక ఉద్యమాలుగా కవిత్వం అనేది ఆధునిక సాహిత్యంలో వచ్చింది. ఇది మొత్తం మన ఇప్పటి వరకు కూడా అనేక రూపాల్లో మనకి ఈ సాహిత్యం అనేది కనిపిస్తుంది. దీంట్లో ముందుగా మనం ప్రాచీన సాహిత్యాన్ని తీసుకుంటే, ప్రాచీన సాహిత్యంలో మొట్టమొదటి చెప్పుకోదగింది ప్రాంగణన్న యుగం. ప్రాంగణన్నయ్య అంటే నన్నయ్యకు పూర్వం ఉన్నటువంటి కాలం అన్నమాట. అంటే 11వ శతాబ్దానికి పూర్వం ఉన్నటువంటి తెలుగు సాహిత్యం ఏదైనా ఉన్నదా అని కనుక మనం పరిశీలించినట్లయితే అప్పుడు మనకి కావ్య రూపంలో ఎలాంటిది లభించడం లేదు. కాకపోతే మరికొన్ని ఆధారాలను బట్టి ఈ ప్రాంగణన్న యుగంలో కూడా కవులు ఉన్నారు అనడానికి కొన్ని ఆధారాలు మనకి లభిస్తున్నాయి. పంపకవి, ఆయన మనం పద్మకవి అంటాం. ఈయన రాసిన జినేంద్ర పురాణం గురించి ఇతర గ్రంథాల్లో ప్రస్తావించబడింది, అయితే ఇది మనకు లభించడం లేదు. అలాగే పొన్నకవి, ఈయన సర్వదేవుడు అంటారు. ఈయన రాసిన ఆది పురాణం కూడా మనకు లభించట్లేదు, కానీ దీని ఆధారాలు ఆయన రచించినట్లుగా మనకు తెలుస్తున్నాయి. ఇంకా ఈ కాలంలో నారాయణుడు, ఈయన గజాంకుశుడు అంటారు, శ్రీపతి పండితుడు, అయ్యన భట్టు, చైతన్య భట్టు లాంటి కవులు నన్నయ్యకి పూర్వమే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా కొన్ని శాసనాలు కూడా మనకి రాతి శాసనాలు,
రాగి పలకలపైన ఉన్నటువంటి శాసనాలు నన్నయ్య కన్నా పూర్వం, ముఖ్యంగా రాతి శాసనాలు నన్నయ్యకి పూర్వమే ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. దీన్ని బట్టి ఛందోబద్ధమైన పద్యాలు కూడా నన్నయ్యకి పూర్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే నన్నయ్యకి పూర్వమే కవులు ఉన్నట్లుగా తెలుస్తున్నప్పటికీ వారు రాసిన ఏ రచనలు కూడా ప్రస్తుతం మనకు లభించట్లేదు. కాబట్టి మనం నన్నయ్యని మనం ఆదికవిగా గుర్తిస్తూ ఉన్నాం. ఇక తర్వాతది నన్నయ్య యుగం. తెలుగులో ఒక ప్రామాణికమైనటువంటి కావ్య రచన చేసినవాడు. మనకి లభించినంతలో మనకు మొట్టమొదట లభించేది నన్నయ్య గారు రచించినటువంటి ఆంధ్ర మహాభారతమే. ఇక ఈ నన్నయ్య గురించి చూద్దాం. ఈ నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయన రాజమహేంద్రవరం, ఇప్పుడు మనం దాన్ని రాజమండ్రి అంటున్నాం, తూర్పుగోదావరి జిల్లా, గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి పట్టణం అది. అప్పట్లో తూర్పు చాళుక్య రాజు వెంగి దేశాన్ని పరిపాలిస్తున్నాడు. దాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఆయన ఆస్థాన కవి అయినటువంటి వాడు నన్నయ్య. ఈ నన్నయ్య గారు 11వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. గోదావరి తీరంలో ఒక మహాకావ్య రచన చేసినటువంటి మహానుభావుడు. తెలుగులో ఈయన రచించినటువంటి కావ్యమే మనకు లభించే వాటిల్లో మొట్టమొదటిగా చెప్పుకుంటున్నాం. కాబట్టి తెలుగులో నన్నయ్య గారిని మనం ఆదికవిగా చెప్పుకుంటాం. ఇక నన్నయ్య గురించి మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. నన్నయ్యకున్న బిరుదులు ఉన్నాయి, అవి చూద్దాం. ఆదికవి అని అంటారు. ఎందుకంటే మనకు లభించే కావ్యాల్లో మొట్టమొదటి రచన నన్నయ్య గారి మహాభారత రచనే కాబట్టి ఆయన మనం ఆదికవి అంటాం. ఆ ఒక్క కారణమే కాదు, అనేకమైనటువంటి కవితా లక్షణాలను చాలా ప్రామాణికంగా రచించినవాడు. తరువాత కవులందరికీ మార్గదర్శకమైనవాడు. ఒక ఛందస్సులో కానీ, పద్య నిర్మాణంలో కానీ, వ్యాకరణాంశాలలో కానీ, కథా నిర్మాణంలో కానీ, అనేకమైనటువంటి భాషా సాహిత్యాంశాలలో తరువాత రాబోయే కవులందరికీ మార్గదర్శకమైనటువంటి వాడు. కాబట్టి అన్నిటికీ ఆయనే గురువుగా తర్వాత రాబోయే కవులందరికీ ఒక మార్గనిర్దేశం చేశాడు. కాబట్టి ఆయన్ని మనం ఆదికవి అని చెప్పుకుంటున్నాం. ఇక రెండవది ఆయనకున్నటువంటి గొప్ప బిరుదు శబ్దశాసనుడు, లేదా దాన్ని మనం వాగనుశాసనుడు అని కూడా అంటాం. ఈయనకి ఈ బిరుదు ఎందుకు వచ్చింది అనేది మనం కాస్త పరిశీలిస్తే, 11వ శతాబ్దంలో ఉన్నటువంటి తెలుగు భాష ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో చూస్తున్నటువంటి తెలుగు భాష లాంటి భాష కాదు. ఇంకా అప్పటికి ద్రావిడ భాష నుంచి పరిణామ క్రమంలో ఏర్పడుతున్నటువంటి తెలుగు భాష ఒక సమగ్ర రూపాన్ని ఇంకా సంతరించుకోలేదు, ఇంకా పరిణామ దశలోనే ఉన్నది. కాబట్టి 11వ శతాబ్దంలో అప్పటి తెలుగు భాషని ఉపయోగించి మహాభారత నిర్మాణం మరి చేయలేమేమో అనుకున్నాడేమో నన్నయ్య గారు. ఎక్కువ భాగం సంస్కృతంలో ఉన్న రచనను తెలుగులోకి మార్చి రాస్తున్నప్పటికీ ఆయన ఆ 11వ శతాబ్దం నాటి తెలుగు భాషా పదాలు ఎక్కువ వాడకుండా సంస్కృత భాష నుంచి వచ్చినటువంటి పదాలు, ముఖ్యంగా వాటిని తత్సమాలు అంటాం, తద్భావాల కన్నా తత్సమాలనే ఎక్కువగా వాడి కవిత్వం రాసిన వారు నన్నయ్య గారు. అంటే ఒక శబ్ద నిర్మాణం ఎలా ఉండాలి, సంధి నిర్మాణం ఎలా ఉండాలి, వాక్య నిర్మాణం ఎలా ఉండాలి అనే అనేక రకాల భాషాంశాలను ఆయన ఒక నిర్దేశం చేశాడు. కాబట్టి ఆయన మనం శబ్దశాసనుడు, శబ్దాన్ని శాసించినవాడు కాబట్టి ఆయన్ని శబ్దశాసనుడు అని అనవచ్చు. ఇంకా ఇలాంటి చాలా లోతైన అర్థాలు ఉన్నాయి, అంత లోతులకు మనం ఇప్పుడు పోవటం లేదు. ఇకపోతే నన్నయ్య గారు రచించినటువంటి రచనలు ఏంటి చూస్తే, ఈయనని మహాకవిగా చేసినటువంటి రచన ఆంధ్ర మహాభారతం. దీని గురించి చాలా వివరంగా చూద్దాం. ఇది కాక ఆయన రచించినటువంటి ఇవి మరొకటి ఏంటంటే, ఒకటి ఆంధ్ర శబ్ద చింతామణి అనేది. ఏమిటి ఆంధ్ర శబ్ద చింతామణి అంటే, తెలుగు వ్యాకరణాన్ని సంస్కృత భాషలో రాయడం జరిగింది. దీంట్లో సంస్కృత భాషలో తెలుగుకి వ్యాకరణం రచించారు నన్నయ్య గారు. అదే ఆంధ్ర శబ్ద చింతామణి.
ఇది కూడా మనకు లభిస్తుంది ఇప్పుడు. ఇకపోతే చాముండికా విలాసము, ఇంద్ర విజయం లాంటి రచనలు నన్నయ్య గారు చేసినట్లుగా తెలుపబడుతున్నప్పటికీ అవి ఇప్పుడు లభించడం లేదు. నన్నయ్య గారి రచనల్లో మనకు లభించేవి ఒకటి ఆంధ్రసప్త చింతామణి, రెండవది ఆంధ్ర మహాభారతం. ఇక ఆంధ్ర మహాభారతం గురించి చూద్దాం. దీని మూలం ఏమిటి అంటే సంస్కృతంలో వేదవ్యాసుడు రచించినటువంటి ఒక గొప్ప ఇతిహాసం ఈ మహాభారతం. దీని అసలు పేరు జయం. భరతుని వంశస్థుల కథ ఉన్నది కాబట్టి దీనికి భారతం అనే పేరు తర్వాత వచ్చింది. ఇది వేదవ్యాసుడు చెప్తూ ఉంటే విఘ్నేశ్వరుడు గణపతి రాసినట్లుగా చెప్తారు. ఇది సంస్కృత భాషలో రాయబడింది. దీంట్లో సుమారుగా 1,00,000 శ్లోకాలు ఉంటాయి సంస్కృత మహాభారతంలో. వేదవ్యాసుడు దీన్ని రాయడం జరిగింది. ఎవరు వేదవ్యాసుడు అని చూస్తే మనకి పురాణ ఇతిహాసాలలో ఎంతో ఋషులు కనిపిస్తూ ఉంటారు. మనకి సృష్టి క్రమం శ్రీ మహావిష్ణువుతో ప్రారంభమవుతుంది. విష్ణువు నాభికమల నుంచి బ్రహ్మదేవుడు పుడతాడు. ఆ బ్రహ్మదేవుడు తర్వాత కాలంలో ఎంతోమంది ప్రజాపతులని, మనువులని, వసువులని ఇట్లా అనేక రకాల లోకాల్లో మనకు 14 లోకాలుగా ఉంటాయి. లోకాల్లో ఉండేటువంటి వ్యక్తుల్ని సృష్టించడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠ మహర్షి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనకి రాముడు కాలం అంతకన్నా ముందు నుంచి రఘువంశంలో ఎంతో ముందు రాజుల దగ్గర నుంచి కూడా మనకి వశిష్ఠుడు కనిపిస్తూ ఉంటాడు. ఈ వశిష్ఠుని భార్య పేరు అరుంధతి. ఈ వశిష్ఠుని యొక్క సంతానమే శక్తి మహర్షి అనే ఆయన. ఈ శక్తి మహర్షి కొడుకు పేరే పరాశరుడు. ఈ పరాశర మహర్షి సత్యవతి అనే ఒక ఆమె వల్ల ఒక కొడుకుని కంటాడు. ఈ సత్యవతి ఎవరు? సత్యవతికి అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. ఈమె ఒక బెస్తవాడైనటువంటి దాశరాజు యొక్క కుమార్తె, పెంచుకున్నటువంటి కుమార్తె. ఆమె నదిలో పడవ నడుపుకుంటూ జీవనం గడుపుతూ ఉంటుంది. ఒక విష్ణువు యొక్క సంకల్పం వల్ల కారణజన్ముడైనటువంటి వేదవ్యాసుని జననానికి కారణమైన వాడు పరాశరుడు. పరాశరుడు సత్యవతి కలయిక వల్ల పుట్టినవాడు వేదవ్యాసుడు. అయితే ఈయన అసలు పేరు కృష్ణ. నల్లగా ఉంటాడు కాబట్టి కృష్ణుడు అంటారు. కృష్ణ ద్వైపాయనుడు అంటారు. ద్వీపంలో ఉన్నవాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు. నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణుడు కృష్ణ ద్వైపాయనుడు అంటారు. బదరికాశ్రమంలో తపస్సు చేశాడు, చాలా కాలం అక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన బాదరాయణుడు అంటారు. సత్యవతి కొడుకు కాబట్టి సాత్యవతేయుడు అంటారు. తర్వాత కాలంలో వేదాలను విభజించిన వాడు కాబట్టి ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. మొత్తం మీద పరాశరుడు సత్యవతి కుమారుడే వేదవ్యాసుడు. ఈ వ్యాసుడు పుట్టిన వెనువెంటనే తల్లికి నమస్కరించి, అప్పటికే పుట్టిన వెనువెంటనే పెద్దవాడైపోతాడు. పెద్దవాడైపోయి తల్లికి నమస్కరించి, నేను తపస్సుకు వెళ్తున్నాను, నీకు ఎప్పుడైనా ఆపద వస్తే, కష్టం వస్తే నన్ను స్మరించుకో, నేను నీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఈ వేదవ్యాసుడే తర్వాత కాలంలో ప్రపంచం గర్వించదగినటువంటి అనేక రకాల రచనలు చేయడం జరిగింది. వేదవ్యాసుడు రచించినటువంటి జ్ఞాన సంబంధమైన అనేకమైన రచనలు ఇప్పటికీ భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచానికి జ్ఞానభిక్ష పెడుతున్నాయి. వేదవ్యాసు రచనలలో ప్రముఖంగా చెప్పుకోదగినవి, ఒకటి ఏకరూపంగా ఉన్నటువంటి వేదాన్ని 4 భాగాలుగా విభజించాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అనే 4 భాగాలుగా విభజించినవాడు. అలా విభజించాడు కాబట్టి అతనికి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. వ్యాసుడు అంటే విభజించినవాడు అని అర్థం. వేదవ్యాసుడు అంటే వేదాలను విభజించినవాడు.
ఓకే. తర్వాత వీరి రచనల్లో ప్రముఖంగా చెప్పుకోదగినవి అష్టాదశ పురాణాలు. 18 పురాణాలుని ఈయన రాయడం జరిగింది. వాటి పేర్లు సందర్భం వచ్చింది కాబట్టి వాటి పేర్లు చెప్తాను. దీనికి ఒక శ్లోకం ఉంది. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపద్లింగ కూస్కాని పృథక్ పృథక్ అని. ఈ శ్లోకం ద్వారా మనం ఆ 18 పురాణాలు గుర్తుపెట్టుకోవచ్చు. దాంట్లో మద్వయం, మాతో ప్రారంభమయ్యే పురాణాలు 2. ఒకటి మత్స్య పురాణం, రెండవది మార్కండేయ పురాణం. భద్వయం, భాతో ప్రారంభమయ్యేవి 2. ఒకటి భాగవత పురాణం. అష్టాదశ పురాణాల్లో అత్యంత ప్రధానమైనది ఈ భాగవతం. తర్వాత మనం చెప్పుకుంటాం, పోతన గారు దీన్ని తెలుగులో రాశారు. సరే, భాతో ప్రారంభమయ్యే 2, ఒకటి భాగవత పురాణం, ఇంకొకటి భవిష్య పురాణం. ఇక బ్రత్రయం, బ్రాతో ప్రారంభమయ్యేవి 3 ఉన్నాయి. బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్తన పురాణం. ఇక వచతుష్టయం, వాతో ప్రారంభమయ్యేవి 4 పురాణాలు ఉన్నాయి. ఒకటి వాయుపురాణం, వామన పురాణం, విష్ణు పురాణం, వరాహ పురాణం. ఇక మిగిలినవి అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంధ పురాణం. ఇలా 18 అష్టాదశ మహాపురాణాలు రచించిన వారు వేదవ్యాస మహర్షి అనుకోవచ్చు. పురాణం అంటే పురాణవం ఇది పురాణం అంటే పాతదైనప్పటికీ కొత్తగా అనిపించేదాన్ని, అంటే ఇప్పటి వారికి కూడా అన్వయింపబడేది, ఉపయోగపడేది, ప్రయోజనకరమైనది ఏదైతే ఉందో దాన్ని మనం పురాణం అంటాం. ఈ 18 పురాణాలే కాకుండా 18 ఉప పురాణాలు కూడా రచించిన వాడు వేదవ్యాస మహర్షి. ఇవి కాక సమస్త వేదాంత సారాన్ని బ్రహ్మసూత్రములు అనే పేరుతో అనేకమైనటువంటి చిన్న చిన్న సూత్రాల రూపంలో ఆత్మజ్ఞానాన్ని బోధించేలా రచన చేసిన వారు వేదవ్యాసుడు అని చెప్పవచ్చు. ఇప్పటికీ మనం ఈ పురాణాలు, ఇంకొకటి ఇప్పుడు మనం ప్రస్తుతం సందర్భం మహాభారతం. ఈ మహాభారత రచన, దీన్ని మనం పంచమ వేదంగా చెప్పుకుంటాం. అంటే 4 వేదాల్లో చెప్పబడినటువంటి అనేక రకాల నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, మొత్తం వేదాంత సారం మొత్తం కూడా ఈ భారతంలో ఉన్నది. కాబట్టి దీన్ని మనం పంచమ వేదంగా, 5వ వేదంగా చెప్పుకుంటాం. ఇది ఇతిహాసం అనే ఒక ప్రక్రియకి చెందిందని చెప్పొచ్చు. ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది అని చెప్పడం. ఇప్పుడు మన పురాణ ఇతిహాసాలన్నీ కూడా పుక్కిటి పురాణాలు కావు. చరిత్ర, కాలగతిలో చరిత్రలో ఇంకా వెనక్కి వెళ్ళి చూస్తే ఇవన్నీ చరిత్రలో భాగమే, వాస్తవమే తప్ప కల్పితాలు కావు అని మనకి తెలుస్తుంది. అనేకమైన ఆధారాలు ఇప్పటికీ పురాణాల్లోని కథల్లో ఉన్నటువంటి అంశాలకి మనకి చారిత్రక ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ భారతం అనేది ఇతిహాసం. దీన్ని సంహిత అని కూడా అంటారు, భారత సంహిత అంటారు. దీనికి వేదవ్యాసుడు మొట్టమొదట పెట్టిన పేరేందా అంటే జయము అని. తర్వాత ఇది భరతుని వంశస్థుల కథ, అంటే కౌరవ పాండవుల కథ చెప్పబడింది కాబట్టి దీనికి తర్వాత భారతం అనే పేరు వచ్చింది. భా అంటే వెలుగు, ప్రకాశం, జ్ఞానం అనే వెలుగుని ఇస్తుంది కాబట్టి కూడా దీనికి భారతం అని దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా సమస్త భారతీయ వాంగ్మయానికి మూల కారణమైనటువంటి వ్యక్తి. ఇప్పటికీ అనేక రకాల నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉండటానికి కారణమైనటువంటి రచనలు, ఒకటి వాల్మీకి రాసిన రామాయణం అయితే మిగిలినవన్నీ దాదాపుగా వేదవ్యాసుడు రచించినటువంటివి. ఇంతటి గొప్ప వాంగ్మయాన్ని మనకు అందించినవాడు వేదవ్యాసుడు. ఈయన రాసినటువంటిదే ఈ మహాభారతాన్ని నన్నయ్య గారు మొట్టమొదటగా తెలుగులో ఒక మహాకావ్యంగా రాయటానికి సంకల్పించారు. ఇకపోతే ఈ భారతం ఒక విశేషాలు తెలుసుకుంటే, దీన్ని పంచమ వేదం అని చెప్పినాం. పంచమ వేదం అనడానికి గల కారణంలో భారతంలో ప్రధానమైన కౌరవ పాండవుల కథే కాకుండా అనేకమైనటువంటి
నీతిని తెలియజేసేటువంటి కథలు ఉంటాయి. అనేకమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రవచించినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా భగవద్గీత భారతంలో ఒక భాగమే, భీష్మ పర్వంలో చెప్పబడింది. అంతేగా దీంట్లో విష్ణు సహస్రనామాలు కూడా చెప్పబడ్డాయి. ఇంకా విదుర నీతి, వ్యాధగీత, సనత్ సుజాతీయం లాంటి అనేకమైనటువంటి జ్ఞానాంశాలు ఈ భారతంలో చెప్పబడ్డాయి. కాబట్టి దీన్ని మనం పంచమ వేదంగా చెప్పుకుంటాం. ఈ భారతం గురించి నన్నయ్య గారు ప్రారంభంలో దీని వైశిష్ట్యాన్ని వివరిస్తూ ఎన్ని కోణాల్లో భారతాన్ని చూస్తే అన్ని కోణాల్లో కూడా దాంట్లో తెలుసుకోదగిన అనేకమైనటువంటి విలువలు ఉంటాయని నన్నయ్య గారు ప్రారంభంలో ఒక పద్యం చెప్పారు. దాన్ని చెప్తారు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతిశాస్త్రం బని, కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహమని, ఐతిహాసికులు ఇతిహాసమనియు, పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయంబని మహి కొనియాడుచుండ, వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరుగుచుండ చేసే భారతం. ఇది అంటే భారతాన్ని ఎన్ని కోణాలలో చూస్తే అది అన్ని రకాలుగా కనిపిస్తూ ఉంది. ఈ భారతం ధర్మతత్వజ్ఞులకి ధర్మశాస్త్రం లాగా కనిపిస్తుంది. అనేకమైనటువంటి ధర్మాలు దీంట్లో వివరింపబడ్డాయి. కాబట్టి అధ్యాత్మ విధులు వేదాంతమని, ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే మొత్తం వేదాంత సారమంతా భారతంలోనే ఉంటుంది. నీతి విచక్షణలు నీతి శాస్త్రం అని, అనేకమైనటువంటి నీతులు దీంట్లో చెప్పబడ్డాయి. కవి వృషభులు మహాకావ్యమని, అంటే కవులు దీన్ని మహాకావ్యంగా చెప్పారు. లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహం, అనేక రకాల ఆలంకారిక శాస్త్ర లక్షణాలన్నీ దీంట్లో ఉన్నాయని లాక్షణికులు చెప్పారు. ఐతిహాసికులేమో ఇది గొప్ప ఇతిహాసం అని చెప్పారు. పౌరాణికులేమో దీన్ని గొప్ప పురాణం అని చెప్పారు. ఈ విధంగా ఏ కోణంలో ఆలోచిస్తే ఆ కోణంలో అన్ని రకాల అంశాలు దాంట్లో ఉన్నాయని చెప్పి ఉండటం వల్లనే దీన్ని మనం పంచమ వేదం అని చెప్పుకున్నాం. అనేక కోణాల్లో అనేక అంశాలు, ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో భారతం మనకు కనిపిస్తుంది. ఎన్న భారతం తన్న భారతం అంట. అంటే ఏదైతే భారతంలో లేదో అది భారతదేశంలో లేదని, లేదా భారతదేశంలో ఏది లేదో అది భారతంలో లేదు. అంటే భారతదేశంలో ఉన్న అన్నీ కూడా భారతంలో ఉన్నాయి. అంటే ఎన్ని కాలాలు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ ఒక మనిషిని మహామనీషిగా తీర్చిదిద్దడానికి కావలసిన విలువలన్నీ మహాభారతంలో ఉన్నాయని చెప్పడం అనేది అతిశయోక్తి కాదు. ఇకపోతే ఈ మహాభారతంని ఎవరు వేదవ్యాసుడు రాశాడు. ఓకే, వేదవ్యాసుడు చెప్తూ ఉంటే విఘ్నేశ్వరుడు, గణపతి మహాభారతాన్ని రాసినట్లుగా మనకు ప్రారంభంలో ఉంటుంది. వేదవ్యాసుడు చెప్తూ ఉంటాడు, ఆగకుండా చెప్తూ ఉంటాడు. విఘ్నేశ్వరుడు ఆలోచిస్తూ తప్పులు పోకుండా రాస్తూ ఉంటాడు. అలా రాయబడిందే మహాభారతం. ఇకపోతే మహాభారత కథ విషయానికి వచ్చినట్లయితే ఈ భారత కథ నైమిషారణ్యంతో ప్రారంభమవుతుంది. నైమిషారణ్యంలో శౌనకుడు మొదలైనటువంటి ఋషులందరూ 12 సంవత్సరాల పాటు ఒక యాగం చేయాలనుకుంటారు. ఆ సందర్భంలోనే అక్కడికి రోమహర్షణుని కొడుకైనటువంటి ఉగ్రశ్రవుడు, ఆయన్ని మనం సూతుడు అంటాం, ఆ సూత మహర్షి అక్కడికి రావడం జరిగింది. వీరందరూ అతన్ని అడుగుతారు. అన్ని విధాలుగా అన్ని రకాల ధర్మాలు, సత్యాలు, నీతులు, ప్రయోజనకరమైనటువంటి వేదాంత సారమంతా ఉన్నటువంటి ఏది వింటే ఇంకొకటి వినాల్సిన అవసరం లేదో అట్లాంటి కథను వినిపించమని ఆ శౌనకుడు మొదలైనటువంటి ఋషులందరూ అడిగితే వారికి తనకు తెలిసినటువంటి ఆ మహాభారత కథని వినిపిస్తాడు. మనకు భారతం మొత్తం కూడా సూత మహర్షి శౌనకుడు మొదలైన మహర్షులకు చెప్తున్నట్లుగా ఉంటుంది. ఇంకొకటి, ఈ వేదవ్యాసుని యొక్క శిష్యుడు అయినటువంటి వైశంపాయన మహర్షి అని ఒక ఆయన ఉంటాడు. ఆయన అప్పటికి ఈ సర్పయాగం చేస్తున్నటువంటి జనమేజయుడు ఉంటాడు. జనమేజయుడు సర్పయాగం చేస్తూ ఉంటాడు. ఆ సర్పయాగాన్ని ఆపటానికి గాను
ఈ వైశంపాయన మహర్షి వెళ్తాడు. ఈ సర్పయాగం గురించి మళ్ళీ మనం తర్వాత చెప్పుకుందాం. ఈ వైశంపాయన మహర్షి వెళ్ళి సర్పయాగం ఆపించి అతనికి ఏమయ్యా మీ పూర్వీకులు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కౌరవులు పాండవులు ఇట్లాంటి ఒక చంద్రవంశ రాజులు మీ పూర్వీకులు ఉన్నారు, గొప్పవారైనటువంటి పాండవులు ఉన్నారు, ఇంత గొప్ప వంశంలో పుట్టిన నువ్వు ఎందుకు ఇట్లా సర్పాలను చంపే ఈ యాగం చేస్తున్నావు అని చెప్పి ఆ యాగాన్ని ఆపు చేయిస్తాడు వైశంపాయన మహర్షి. ఆయన వేదవ్యాసుని శిష్యుడు, వేదవ్యాసుడి దగ్గర ఆయన భారతం అంతా విన్నాడు. కాబట్టి అప్పుడు జనమేజయుడు ఒక ప్రశ్న వేస్తాడు, ఎవరు మా పూర్వీకుల యొక్క గొప్పతనం గురించి వాళ్ళ యొక్క కథ గురించి చెప్పమంటే అప్పుడు వైశంపాయనుడు చంద్రవంశ రాజుల కథ అయినటువంటి మహాభారత కథని జనమేజయునికి వినిపిస్తాడు. ఈ జనమేజయుడు ఎవరు అని అంటే పాండవులలో ఒకడైనటువంటి అర్జునుడుకి సుభద్రకి పుట్టినవాడు అభిమన్యుడు ఉంటాడు. అభిమన్యుడికి ఉత్తరకి పుట్టినటువంటి వాడు పరీక్షితుడు. ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధం తర్వాత విజయం సాధించిన తర్వాత ఈ భారత సామ్రాజ్యానికి మహారాజు అయిన తర్వాత చాలా కాలం పరిపాలించిన తర్వాత ధర్మరాజు ఆ రాజ్యాన్ని పాండవుల కొడుకులు ఎవరు బ్రతికి లేరు, అందరూ కురుక్షేత్ర యుద్ధంలో చనిపోతారు. కాబట్టి అర్జునుడికి మనవడు వరుసైనటువంటి పరీక్షితుడు అంటే అభిమన్యుడి కొడుకు అయినటువంటి పరీక్షితుడికి రాజ్యాన్ని పట్టాభిషేకం చేసి తాను స్వర్గానికి వెళ్తాడు. అయితే ఈ పరీక్షితుని కొడుకు జనమేజయుడు. పరీక్షితునికి శాపవశంలో తక్షకుడు అని మహాసర్పం కాటు వేసి చనిపోవడం జరుగుతుంది. తన తండ్రి మరణానికి కారణమేంటి కాబట్టి ఒక తక్షకుడు అనే సర్పాన్నే కాదు మొత్తం సర్ప జాతిని నాశనం చేయాలన్న ఉద్దేశంతో జనమేజయుడు ఈ యాగం చేస్తుంటాడు. ఆ యాగాన్ని వైశంపాయన మహర్షి వచ్చి ఆపి ఈ భారత కథనంతా కూడా జనమేజయునికి చెప్తాడు. కాబట్టి భారత కథ మనకి వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్తున్నట్లుగా కూడా ఉంటుంది. ఓకే, ఇంకా ఈ భారత వైశిష్ట్యం గురించి నన్నయ్య గారు చెప్పిన ప్రారంభంలోని ఒక పద్యం గురించి చెప్తాను. అమితాఖ్యానక శాఖలం బొలచి వేదార్థామల ఛాయమై సుమహావర్గ చతుష్క పుష్ప వితతిన్ శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తనార్థ ఫలమై ద్వైపాయనోద్యాన జాత మహాభారత పారిజాతమరున్ ధాత్రీ సురప్రార్థ్యమై. ఈ మహాభారతం అనేది అనేకమైనటువంటి శాఖలు. ఒక వృక్షం అనుకుంటే మహాభారతాన్ని ఒక పారిజాత వృక్షం అనుకుంటే అనేకమైనటువంటి కథలు అనే శాఖోపశాఖలుగా ఉండి వేదార్థాన్నంత అనే ఒక ఛాయ కలిగినటువంటిది. ధర్మార్థ కామ మోక్షాలను వివరించేది. కృష్ణుడు కథ అంతటికి సూత్రధారి కృష్ణుడే కాబట్టి కృష్ణుని అర్జునుని యొక్క కీర్తిని తెలియజేసేది. ద్వైపాయనోద్యాన జాత మహాభారత పారిజాతం. ద్వైపాయనుడు అంటే వేదవ్యాసుడు యొక్క హృదయంలో ఆవిర్భవించినటువంటి భారతం అనే పారిజాతం ఒక గొప్పతనాన్ని ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి మహాభారతంని చూసినట్లయితే దీంట్లో 1,00,000 శ్లోకాలతో 18 పర్వాలుగా వేదవ్యాసుడు దీన్ని రచించడం జరిగింది. ఎలాగ 18 పర్వాలు అన్నాం కాబట్టి ఆ పర్వాలు ఏంటో చూద్దాం. ఈ 18 భాగాలు ఉంటాయన్నమాట. ఒక్కొక్క భాగాన్ని మనం పర్వం అంటాం. పర్వం అనే మాటకి పండగ అని అర్థం ఉంది. పర్వం అంటే చెరుకు గడ, ఒక గణుపుని మనం పర్వం అంటాం. అంటే భారతంలోని అన్ని భాగాలు కూడా చెరుకు నమిలినట్లుగా తీయగా ఉంటాయి కాబట్టి అలా పెట్టి ఉంటాడు. పర్వం అంటే భాగం అని, పండగ అని, చెరుకు గణుపు అనే అర్థాలు ఉన్నాయి. ఓకే, ఈ 18 పర్వాలు ఏంటంటే 1 ఆది పర్వం, 2 సభాపర్వం, 3 అరణ్య పర్వం, దీన్నే వన పర్వం అని కూడా అంటాం, 4 విరాట పర్వం, 5 ఉద్యోగ పర్వం, 6 భీష్మ పర్వం, 7 ద్రోణ పర్వం, 8 కర్ణ పర్వం, 9 శల్య పర్వం, 10 సౌప్తిక పర్వం, 11 స్త్రీ పర్వం, 12 శాంతి పర్వం, 13 అనుశాసనిక పర్వం, 14 అశ్వమేధ పర్వం, 15 ఆశ్రమవాస పర్వం, 16 మౌసల పర్వం, 17 మహాప్రస్థానిక పర్వం, 18 స్వర్గారోహణ పర్వం. ఇట్లా 18 భాగాలుగా 18 భాగాలుగా
మహాభారతం అనేది రచింపబడి ఉన్నది. ఈ అష్టాదశ సంఖ్య అంటే 18 అనే సంఖ్య వేదవ్యాసుడికి బాగా ఇష్టమైన సంఖ్య కావచ్చు. ఎందుకంటే ఆయన పురాణాలు రాసిన 18 పురాణాలు రాశాడు. ఉప పురాణాలు కూడా 18 ఉప పురాణాలు రాశారు. భారతంలోని భాగాలు కూడా 18. ఈ 18 అనే నెంబర్ వేదవ్యాసుడికి బాగా ఇష్టమైన నెంబర్ కావచ్చు. ఓకే, ఇంకా మనకి 108 కూడా బాగా ఇష్టమైన సంఖ్యగా చెప్పుకుంటాం. ఎందుకంటే అష్టోత్తర శతం అనే మాట ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఏ దేవత స్తోత్రాలైనా చాలా వరకు అష్టోత్తర శతం ఉంటారు, అంటే 108 అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంతటి మహోన్నతమై అనేకమైనటువంటి ధర్మాలకు, నీతులకు, వేదార్థానికి అన్నిటికి మించి శ్రీకృష్ణ కథ, కృష్ణుడు సూత్రధారిగా ఉన్నటువంటి ఈ కథ చెప్పబడింది కాబట్టి ఎంతో విలువైనటువంటి ఈ మహాభారత కథని తెలుగులో నన్నయ్య గారు రచించారు. అయితే నన్నయ్య గారు తెలుగులో మహాభారతాన్ని ఎందుకు రాశారు, పోనీ రామాయణాన్ని ఎందుకు రాయలేదు, దీనికి గల కారణాలు ఏంటి అనేది మనం చూద్దాం. నన్నయ్య గారు మహాభారతాన్ని ఆది కావ్యంగా మొట్టమొదటిసారిగా తెలుగులో రచించడానికి పూనుకున్నాడు. దీనికి గల కారణాలు, ఒకటి, ఆయన రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుడు వేంగీ దేశాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన తూర్పు చాళుక్య వంశానికి చెందినటువంటి రాజు. ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి కవులలో గొప్పవాడు నన్నయ్య గారు. అయితే ఈ నన్నయ్య గారిని ఒకరోజు ఆయన భారతం రాయమన్నాడు. నన్నయ్య గారిని ఎందుకు రాయమన్నాడంటే, నన్నయ్య గారికి ఎన్నో శుభ లక్షణాలు ఉన్నాయి. వాటిని నన్నయ్య గారే ఆది పర్వంలో ప్రారంభంలో చెప్పారు. అది చూద్దాం. నన్నయ్య గారికి ఉన్నటువంటి శుభ లక్షణాలు ఏంటో రాజరాజ నరేంద్రుడు చెప్తూ ఆయనకి భారతాన్ని రాయమని కూడా చెప్పాడు. ఆయనకి ఏ ఏ శుభ లక్షణాలు ఉన్నాయో రాజరాజ నరేంద్రుడే నన్నయ్య గారిని ఉద్దేశించి చెప్పినట్లుగా మనకు పద్యం ఉంది. అది చూద్దాం. ఆయనకు ఉన్నటువంటి శుభ లక్షణాలు ఏంటంటే, ఒకటి, కుల బ్రాహ్మణుడు, అనురక్తుడు, రాజు గారికి చాలా ఇష్టమైనటువంటి బ్రాహ్మణుడు, అవినుల జప హోమ తత్పరుడు, నిరంతరం జపం, భగవంతుడి నామస్మరణ, హోమం చేసినటువంటి వ్యక్తి, విపుల శబ్దశాసనుడు, తెలుగు భాష మీద, సంస్కృత భాష మీద పూర్తి పట్టు ఉన్నటువంటి వ్యక్తి, సంహితాభ్యాసుడు, ఈ భారత సంహితని నిరంతరం అభ్యసించేవాడు, బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుడు, అన్ని పురాణ పరిజ్ఞానాన్ని సమగ్రంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి నన్నయ్య గారు, పాత్రుడు, మహాభారత రచన చేయడానికి పాత్రుడు. ఎందుకంటే పాత్ర యోగ్యత అనేది ఉండాలి పైన. అలాంటి యోగ్యుడైన వాడు కరెక్ట్ ఎవరు అంటే ఆయన నన్నయ్య. నన్నయ్యకి మించినటువంటి పాత్రుడు ఇంకెవరు లేరు మహాభారత రచన చేయడానికి. ఆపస్తంభ సూత్రుడు, ముద్గల గోత్రుడు అయినటువంటి వాడు నన్నయ్య. లోకజ్ఞుడు, కేవలం పురాణాలను చదివి ఉన్నవాడు కాదు, లోకజ్ఞానం తెలిసినటువంటి వాడు, చుట్టూ ఉన్నటువంటి సమాజంలో, సంఘంలో ఏమేమి జరుగుతుందో కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఉభయ భాషా కావ్య రచనాభిశోభితుడు, సంస్కృతాన్ని తెలుగుని బాగా తెలిసినటువంటి వ్యక్తి, రెండింటిలోనూ కవిత్వం చెప్పగల దిట్ట, రెండింటిని సమగ్రంగా అర్థం చేసుకోగల వ్యక్తి, సత్ ప్రతిభాభియోగ్యుడు, అత్యంత ప్రతిభ కలిగినవాడు. ఎప్పుడైనా కవికి ప్రతిభ అనేది చాలా ముఖ్యం. ప్రతిభ, అభ్యాసము, వ్యుత్పత్తి అని ఈ 3 లక్షణాలు కవికి ఉండాలి. అంటే ప్రధానమైనది ప్రతిభ, టాలెంట్ ఉండాలి. ప్రతిభ ఉంటే మిగిలిన అభ్యాసం, అంటే మిగిలిన శాస్త్ర గ్రంథాలు చదవడం, వ్యుత్పత్తి, ఇతరమైనటువంటి అనేక అంశాలు తెలిసిన వాడై ఉండాలి, శబ్ద నిర్మాణం అన్నీ తెలిసినటువంటి వ్యక్తి అయి ఉండాలి. కాబట్టి ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం, ఈ 3 ఉన్నటువంటి వాడు మహాకవి అవుతాడు. ఇక్కడ నన్నయ్య గారు ఎంత ప్రతిభావంతుడో చెప్తున్నాడు. నిత్య సత్యవచనుడు, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎప్పుడూ సత్యాన్నే పలుకుతాడు తప్పిస్తే ఎప్పుడు అబద్ధం ఆడేటువంటి వాడు కాదు నన్నయ్య. బ్రాహ్మణాచార్యుడు, సుజనుడు, చాలా మంచి వ్యక్తి. ఇట్లాంటి శుభలక్షణాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి నన్నయ్య గారిని మహాభారత రచనకు గాను రాజరాజ నరేంద్రుడు ఎన్నుకున్నాడు. గోదావరి నదీ తీరంలో, తూర్పుగోదావరి జిల్లాలో, రాజమహేంద్రవరంలో ఈయన మహాభారత రచనకు ఉపక్రమించాడు. ఇకపోతే నన్నయ్య గారు మహాభారతాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? రామాయణం రాయొచ్చు కదా, భాగవతం రాయొచ్చు కదా
ఆయనే ప్రారంభంలో ఉన్నాడు కాబట్టి చాలా సంస్కృత రచనలన్నీ అలాగే ఉన్నాయి కదా తెలుగులోకి రావడానికి. భారతాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు అనడానికి గాను ఒక ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి, రాజరాజ నరేంద్రుడే భారత కథని సంస్కృతంలో వేదవ్యాసుడు రచించినటువంటి దాన్ని తెలుగులో రాయమని చెప్పాడు. అది ఒక కారణం. అలా చెప్పడానికి ఎవరికి, ఈ రాజరాజ నరేంద్రుడికి ఒక కారణం. ఎందుకు అంటే రాజరాజ నరేంద్రుడు తాను చంద్రవంశరాజు అని ఒక నమ్మకం ఆయనకి. ఎందుకంటే భారతం మొత్తం కూడా చంద్రవంశరాజుల కథ, రామాయణం ఏమో సూర్యవంశరాజుల కథ. కాబట్టి ఈ భారతం చంద్రవంశరాజుల కథ కాబట్టి తాను కూడా చంద్రవంశానికే చెందినవాడై అనే ఒక నమ్మకం ఆయనకు ఉన్నది. కాబట్టి తన పూర్వీకుల కథని తెలుగులో రాయించుకోవాలన్న కుతూహలం రాజరాజ నరేంద్రుడికి చాలా విపులంగా ఉంది. కాబట్టి ఆయన మహాభారతాన్ని రాయమని రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారిని ప్రోత్సహించాడు. హిమకరు తొట్టి పూరు భరతేశ కురు ప్రభు హిమకరు తొట్టి పూరు భరతేశ కురు ప్రభు పాండు భూపతుల్ క్రమమున వంశకర్తలనగా మహినొప్పిన అస్మదీయ వంశమున ప్రసిద్ధులై అంటే తన వంశంలో ఉన్నటువంటి వారు అని అర్థం. విమల సద్గుణ శోభితులైన పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్టమెంతయున్. అస్మదీయుల కథ అంటే మా చంద్రవంశానికి చెందినవారు వాళ్ళంతా. ఎవరు? పాండవులందరూ కూడా మా వంశానికి చెందినవారు కాబట్టి మా వంశీయుల చరిత్ర రాయమని చెప్పి ఆయన రాజరాజ నరేంద్రుడు నన్నయ్యని ప్రోత్సహించడం అనేది ఒక కారణం. రెండవది, సాహిత్య రచన చేయడంలో ఉన్న ప్రధాన కారణం ఏంటంటే అనేక కోణాలలో తెలుగు సాహిత్యానికి ఒక ప్రామాణికమైనటువంటి కవిత్వాన్ని, సాహిత్యాన్ని, ఒక పద్య నిర్మాణాన్ని, ఛందస్సు కానీ, వాక్య నిర్మాణం కానీ, వ్యాకరణాంశాలు కానీ, ఒక అత్యంత ప్రామాణికమైన తెలుగు సాహిత్యాన్ని తరువాత కవులకు అందించాలన్న ఒక తపన కూడా ఒక కారణం. అదే ప్రధాన కారణం కవిత్వం కోణంలో చూస్తే. అయితే భారతమే రాయడానికి గల ఇంకొక కారణం ఉంది. అది చాలా ప్రధానమైనటువంటి కారణం. అది గృహస్థ ధర్మ పునఃప్రతిష్ఠ. ఏమిటి గృహస్థ ధర్మం? వివాహ ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠించడానికే నన్నయ్య గారు మహాభారత రచనకు పూనుకున్నారు. ఎందుకు, ఏమైంది వివాహ వ్యవస్థ అని చూస్తే అప్పటికే జైన మతం, బౌద్ధ మతంలోని విలువలన్నీ తగ్గిపోయి వాళ్ళు అనుకున్నటువంటి సూత్రాల్లో ప్రధానమైనది ఒకటి అహింస అయితే, రెండవది ప్రతి వ్యక్తి సన్యాస జీవితాన్ని గడపాలనేది వాళ్ళ యొక్క ప్రధాన ఆశయం. అంటే వివాహ వ్యవస్థకు భిన్నంగా సన్యాస వ్యవస్థని కొనసాగించాలనేది జైన మతం మరియు బౌద్ధ మతం యొక్క ప్రధానమైనటువంటి అంశం. ఈ కారణంగా నిజంగా సన్యాస దీక్ష తీసుకోవాలని అనుకున్న వాళ్ళకి సన్యాస దీక్ష ఇస్తే పర్వాలేదు బౌద్ధంలో, జైనంలో. అలా కాకుండా యువకులకి, సన్యాస దీక్ష మీద ఆసక్తి లేని వారికి, పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళకు కూడా ఈ బలవంతపు సన్యాస దీక్షలు ఇవ్వడం అనేది జరిగింది. ఆ కారణంగా తర్వాత సన్యాస వ్యవస్థ అంతా కూడా ఏమవుతుందంటే విలువలు లేనిగా అయిపోయింది. అంతేకాకుండా వివాహ వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అయిపోయింది. వారు సన్యాసులుగా ఉండలేరు, గృహస్థ ధర్మాన్ని పాటించలేరు. కాబట్టి తిరిగి గృహస్థ ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి మహాభారత రచనకు పూనుకున్నవాడు నన్నయ్య గారు.